హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కల్కి ఫీవర్ నెలకొంది. ఇకపోతే ఈ నెల 27వ తేదీన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోన్, తర్వాత ప్రభాస్ లాంటి స్టార్ వాల్స్ అందరూ కూడా నటించిన కల్కి సినిమాకు సంబంధించి ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా నాగాశ్విన్ డైరెక్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ల బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. నెవర్ సీన్ యూఫోరియా ఫర్ కల్కి 2898 ఏడి అని చెప్పి, అంటే ఫారిన్లో ఇట్లా క్యూ నిలబడి టికెట్లు తీసుకునే కార్యక్రమం నడుస్తుందన్నమాట. ఇకపోతే కల్కి పేరుతో బుకింగ్ చేసుకోవడానికి పోతే రాజశేఖర్ కల్కికి సంబంధించిన సినిమా రివ్యూస్ వస్తున్నాయని చెప్పి నిన్నంతా సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఇవన్నీ పక్కన పెడితే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఏర్పడిందో ఇటు తెలంగాణలో కూడా టికెట్ రేట్లు అనేవి భారీగా పెంచుకునే ప్రయత్నం చేసిందనమాట. రేట్లు ఇట్లా ఉన్నాయన్నమాట. కల్కి మూవీ స్పెషల్ షోలకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇచ్చేసారనమాట. బెనిఫిట్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లు 377, మల్టీప్లెక్స్ 495, రెగ్యులర్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్ 265, మల్టీప్లెక్స్ 413. దానికి సంబంధించిన జీవో ఇది. దీని కింద కామెంట్స్ ఎట్టున్నాయంటే చూడండి. ఓటీటీ టైం మరి 500 రూపాయలు ఏంద్రా బాబు టికెట్ ధర, అంటే ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా 500 రూపాయలు టికెట్ ధర అయిందని చెప్పి సినీ ప్రేక్షకులు కౌంటర్లు వేస్తున్నారు అనమాట. ఇలా ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచితే ఎలా సామాన్యుడు చూడొద్దా సినిమాని? బొమ్మ మూవీ రూల్స్ వాళ్ళకి గిరాకీ ఇలాగే పెరుగుతుంది. బొమ్మ మూవీ రూల్స్ లాంటి వాటికి ఇంతే మరి. ఒక నలుగురు చూడాలంటే నేను 3000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలనుకుంటే ఇంకెందుకు ఈ సినిమాలు? 4 వీక్స్ అయితే ఓటీటీలో వస్తుంది కదా, ఆ రేట్స్ ఏంటి? నాట్ నెససరీ. ఫ్యామిలీతో పోతే 1500 అవుట్. ఒక బైక్ ఇంకా దేవర వరకు నో మూవీ ఇన్ సింగిల్ స్క్రీన్ అని చెప్పి ఇంకా ఇట్లా ఇష్టానుసారంగా ఎవరి ఫ్రస్ట్రేషన్ వాళ్ళు కక్కేస్తున్నారు అనమాట. వాడెవడో ఉంటాడు పొద్దున్న లేస్తూనే 5 రూపాయల పిచ్చం కోసం మొరుగుతూ ఉంటాడు, వాడి కళ్ళకు కనిపిస్తలేదా? టికెట్స్ రేస్ వల్ల ప్రైవసీ ఎక్కువగా అయిపోతుంది. 1 మంత్ వెయిట్ చేస్తే ఓటీటీలో వస్తుంది. ఓన్లీ ఫ్యాన్సే మూవీ చూస్తారు. యునానిమస్ స్టాక్ రావాలి, అప్పుడే ఈ రేట్స్కి తిట్టుకుంటూ అయినా జనాలు థియేటర్కి వచ్చి చూస్తారు. టాక్ లేదంటే స్కిప్ చేస్తారు. అందరి హీరోస్కి వర్తిస్తుంది ఈ పరిస్థితి అని చెప్పి ఇంకొక వ్యక్తి పెడుతున్నారు అనమాట. ఓటీటీలో చూసుకోవడం బెస్ట్. మల్టీప్లెక్స్లో 450 రూపాయల పైనే. తర్వాత టికెట్ ఇద్దరు కనుక టికెట్ ఇదే వాల్యూ తీసుకొని పోతే 900 చూడాలని ఉన్న ఈ రేట్స్తో అయితే ఓటీటీలోనే బెస్ట్ అనిపిస్తుంది. 500 ఏంట్రా ఇది? 413 అది ఎప్పుడు ఉండేదేలే కానీ బెనిఫిట్ షోకి 80 రూపాయలు ఎక్కువ అని చెప్పి ఇట్లా ఎవరి ఫ్రస్ట్రేషన్ వాళ్ళు బయట పెడతా వస్తున్నారు అనమాట. పెద్ద సినిమా విడుదలవుతుందంటే థియేటర్లో ఉండే ప్రెషర్ మామూలుగా ఉండదు. ఆ సినిమా నిర్మాతకు కూడా మామూలు ప్రెషర్ ఉండదు. బాహుబలి, RRR, సలార్, ఆదిపురుష్, ఇప్పుడు కల్కి ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులకు నిర్మాతకు బుర్ర మెంటలెక్కిపోతుంది. ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్, ఫైర్ ఇలా చాలా శాఖల నుంచి ఒత్తిడి ఉంటుంది. నిర్మాత బంధుగణం సంగతి చెప్పనక్కర్లేదు. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్కు, థియేటర్లకు కూడా ఇదే సమస్య. ట్రాఫిక్, పోలీస్, ఫైర్, లోకల్ పొలిటీషియన్స్ ఇలా చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. దాంతో థియేటర్లు చాలా వరకు టికెట్లను ఆన్లైన్లో సేల్స్ ఉంచవు. దీంతో ఆన్లైన్లో టికెట్లు, షోలు చూపిస్తుంటాయి కానీ క్లిక్ చేస్తే ఏదో ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తూ ఉంటుంది అన్నది ట్రేడ్ వర్గాల పోగట. ఇది ఒక సమస్య. కల్కి సినిమా నాన్ సీజన్లో విడుదలవుతుంది, పైగా నెలాఖరులో విడుదలవుతుంది. దానికి తోడు మితిమీరిన టికెట్ రేట్లు. మల్టీప్లెక్స్లో సినిమా చూడాలంటే 450 రూపాయలు కేవలం టికెట్కు ఖర్చు చేయాలి. అదే సింగిల్ స్క్రీన్లో అయితే 200 నుంచి 250 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తొలి రోజు సినిమా చూసే వాళ్ళలో ఎక్కువ యూత్ అభిమానులు ఉంటారు. టికెట్ రేట్ల పెంపు ప్రభావం వాళ్ళ మీద ఓ మాదిరిగా ఉంటుంది, మిగిలిన జనరల్ ఆడియన్స్ మీద ఎక్కువగా ఉంటుంది. సినిమాకు టాక్ సూపర్గా ఉంటే టికెట్ రేట్ల ప్రభావం ఏమీ ఉండదు. తొలివారం మొత్తానికి టికెట్ రేట్లు తెచ్చినా సమస్య కాదు, కానీ డివైడ్ టాక్ వస్తే మాత్రం సమస్య అవుతుంది. ఇప్పటికే కొన్ని సింగిల్ థియేటర్లు కాస్త తక్కువే పెట్టాయి రేట్లు. సినిమా టాక్ను బట్టి మండే నుంచి ట్యాక్స్ వేసి పే చేసి మరీ రేట్లు తగ్గించుకుంటారా? టాక్ బాగుంటే అలాగే ఉంచుతారా? ఇవన్నీ తెలియాల్సి ఉందని చెప్పి కల్కికి సంబంధించి ఇట్లా రివ్యూస్ నడుస్తూ ఉన్నాయన్నమాట. ఏదేమైనా ఈ టికెట్ రేట్ల పెంపు అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. దానికి ప్రభుత్వాలు వంతపాడడం ఏందో, వీళ్ళేమో భారీగా ఒక్కొక్కడు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొని అదంతా ఏమనంటే హై బడ్జెట్ సినిమాగా జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటారు. మరి ఆ ట్యాక్స్ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? వాటికి ట్యాక్స్ డిడక్షన్లు ఎందుకు? పన్ను మీద హైపులు ఎందుకు? ఇవన్నీ గవర్నమెంట్స్ అంటే జనాల్ని దొబ్బేసే ప్రయత్నం తప్పిస్తే ఏదో ఇండస్ట్రీని ఉద్ధరిద్దామనో, కింది స్థాయి ఆర్టిస్టులను ఉద్ధరిద్దామనో మానవీయ కోణం అయితే ఏమి ఉండదు. అలా ఇట్లనే చిన్న సినిమాలకు ఛాన్స్ ఇస్తారా
అంటే అది లేదు. సో మొత్తం మీద రివ్యూ చేసుకోవాల్సిన టైం దగ్గర పడింది. అటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇటు తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ వేలునుకుంటున్న తరుణంలో వీటికి సంబంధించి ఒక సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.